అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరుచున్నట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంత మట్టుకు ఒక శేషం ఉంచాడు. శేషం అంటే ఏంటి? స్కూల్లో మాస్టారు పిల్లోడు నిలబెట్టారే 10లో నుంచి 8 తీస్తే ఎంతరా అంటే వాడు లేచి నిలబడి లెక్కర పైకి ఎగ్గట్టుకుని మొలతాడేసుకుని అయ్యా 10లో నుంచి 8 తీస్తేనా శేషం 2 అంటాడు. అంటే మిగిలి ఉన్నది ఏదైనా ఉంది అంటే అదే శేషం. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు చెప్పగానే చెప్తున్న మాటలు. ఈరోజు మన జీవితాలలో మనం గడిపేది శేష జీవితం. ఇది నీది కాదు, ఇది నీదనుకుని పరిగెత్తుతున్నావు అంతే. నీదనుకుని ప్రయాసపడుతున్నావు. ఆస్తి కోసం, అంతస్తు కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం పరిగెడుతున్నావు. ఈ జీవితం నీది కాదు. ఇదిగో భక్తుడు అంటున్నాడు, ఇదిగో మాలో ఒక శేషం ఉండనిచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా? మమ్మల్ని స్థిరపరచున్నట్లుగా మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపించాడు. ఈరోజు మీరు గడుపుతుంది ఏంటంటే శేష జీవితం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన అవకాశం. ఎన్నిసార్లు తప్పడడి చేస్తారా? ఎన్నిసార్లు పాపంలో పడిపోతారు? ఎన్నిసార్లు అన్ని జనాంగంతో మీరు సహవాసం చేస్తారు? వారి కుమారులు వారి కుమార్తెలు మీకు ఇచ్చిపుచ్చుకుంటారు. అయినా ఇదిగో ఒక శేషం, ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. మీరు అక్కడ చావాలి, కానీ దేవుడు మిమ్మల్ని చావనివ్వాల. మీరు అక్కడ హతమవ్వాలి, కానీ దేవుడు మిమ్మల్ని హతం కానివ్వాల. ఒక శేషం, ఒక అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనం బ్రతికేది శేష జీవితం. ఎంతమంది ఎన్ని సాక్ష్యాలు చెప్పారు? అయ్యా భయంకరమైన యాక్సిడెంట్ అయింది ఆ రోజు. బయట చూసిన వాళ్ళు అందరూ అన్నారు, ఇక వీడు పోస్ట్ మార్టం కూడా పనికిరాడు అన్నారు. అయినా కానీ అదిగో అంత దూరంలో కొనోపురతో పడి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే దేవుని కృపను బట్టి, దేవుని కాపుదలను బట్టి బ్రతికి బట్టగట్టా. నువ్వు బ్రతికేవా? ఈ జీవితం ఎవరిది? ఇది శేష జీవితం. నువ్వు ఎప్పుడో తెచ్చావు? యాక్సిడెంట్ అయినప్పుడు, తారు రోడ్డు మీద పడినప్పుడు, తలకాయ పగిలినప్పుడు, కాళ్ళు చేతులు ఈగినప్పుడు అప్పుడే నువ్వు చచ్చిపోయావు. అప్పటికే నీ జీవనం అయిపోయింది, నీ జీవితం అయిపోయింది. మిగిలి ఉన్నది శేష జీవితం. ఈ జీవితం దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఈ జీవితం దేవుని కొరకు ప్రయాసపడాలి. అంతేగాని బ్రతికి బట్టగట్టి వచ్చే తర్వాత కూడా నా ఉద్యోగం, నా వ్యాపారం, నా వ్యవసాయం ఎంతకాలం తిరుగుతావు? ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు చెప్పగానే చెప్తున్న మాటలేవి. మరలా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు బ్రతికేది శేష జీవితం. ఎన్నోసార్లు చావు బ్రతుకుల్లో కొనోపురితో కొట్టుమిట్టాడుకున్న వేళ బ్రతికి బట్టగట్టావు. బ్రతుకు నీది కాదు, ఇది దేవుడిది. బ్రతికావుగా, కుటుంబం ఉందిగా, కుటుంబం కోసం ఒక 40% కష్టపడు, దేవుని కొరకు 60% కష్టపడాలి. బ్రతికి బట్టగట్టి మరణ ఆరోగ్యం వచ్చిన తర్వాత కూడా నా కుటుంబం, నా ఇల్లు, నా వ్యవసాయం, నా పిల్లలని బ్రతుకుతున్నావా? నువ్వు బ్రతికేది శేష జీవితం. ఈ ఉదయకాలం మంది దేవుడు ఎందుకో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని యాక్సిడెంట్లు నువ్వునయ్యా? ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి? ఎంతమంది చచ్చారు? కానీ నువ్వు చావలా, బ్రతికావు. అంటే ఇది శేష జీవితం. దేవుడిచ్చిన జీవితం, మిగిలి ఉన్న జీవితం నీది కాదు. ఇది దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఎందుకో నా దేవుడు అడుగుతున్న మాట, అమ్మ మీరు ఎన్నిసార్లు
ఎన్ని యాక్సిడెంట్లకి లోనయ్యారు, మీతో పాటు ఉన్నవారు ఎంతమంది మరణించారు, మీరు చావు బ్రతుకుల నుంచి తిరిగి బయటపడలా? ఈరోజు లైవ్లో ఈ మాటలు వింటున్న వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. ఎన్నిసార్లు మీరు ఎన్ని యాక్సిడెంట్లకు లోనయ్యారు, ఎన్నిసార్లు చావు బ్రతుకుల నుంచి బయటపడ్డారు, బయటపడిన తర్వాత ఈ మిగిలి ఉన్న జీవితం మీది కాదు అంటాను నేను. అది శేష జీవితం. ఆ జీవితం దేవుని కొరకే ప్రయాసపడాలి, దేవుని కోసమే ఖర్చు పెట్టాలి. సాక్ష్యం చెప్పడం గొప్ప కాదు. దేవుడు నన్ను బ్రతికించాడయ్యా, నా పిల్లల్ని బ్రతికించాడయ్యా, నా భర్తను బ్రతికించాడయ్యా, నన్ను బ్రతికించాడయ్యా, సాక్ష్యం చెప్పే బానే ఉంది. ఈ శేష జీవితం ఎవరి కోసం గడుపుతున్నావు? ఈ వ్యాపారాలని వీటి కోసమే నువ్వు ఉరుకులు ఎడుతున్నావా? వీటి కోసమే నువ్వు ప్రయాసపడుతున్నావా? ఎందుకు దేవుడు మరలా హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తున్న మాటలు, నువ్వు గడిపేది శేష జీవితం. చాలా మంది చెప్తారు, అయ్యా భయంకరమైన విషసర్పం. అందరూ అన్నారు, ఇదిగో అది కరిస్తే నొరగల గక్కుని సావటం తప్ప ఇక బ్రతుకు లేదన్నారు, ఇక బ్రతికే లేదన్నారు. అయినా కానీ దేవుని కృపను బట్టి బ్రతికి బట్టకట్టానయ్యా. అవునా? బ్రతికి బట్టకట్టావుగా. ఈ జీవితం ఏంటిది? శేష జీవితం. మిగిలి ఉన్న జీవితం ఇది. భయంకరమైన విష సర్పాల బారి నుండి దేవుడు ఎన్నోసార్లు నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికించాడు కదా. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, ఇది శేష జీవితం, మీది కాదు ఈ జీవితం, మంది కాదు ఈ జీవితం, ఇది శేష జీవితం. ఈ శేష జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? నీ పనుల కోసం ఉరికెడుతున్నావా? దేవుని కోసం కనీసం 1%, ఒక 2%, 3% దేవుని కోసం ఖర్చు పెట్టే రోజులు లేవు. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది శేష జీవితం, మిగిలి ఉన్న జీవితం ఇది. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత ఈ శేష జీవితాన్ని మనం వృధాపరుచుకుంటున్నామా? ఈ శేష జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెడతాం. ఈరోజు ఎందుకో నా యేసయ్య జ్ఞాపకం చేస్తున్న మాటలు ఇవి. ఇప్పుడు చావలసిన వారం మనం. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నాకైనా నీకైనా భయంకరమైన రోగం లేదు, ఈ రోగము చావకుండా చేసిందంటే కారణం టాబ్లెట్ కాదు, వేసుకునే ఒక బిళ్ళ కాదు, ఆయన ఇచ్చింది మిగిలి ఉన్న జీవితం ఇది, శేష జీవితం. మరి ఈ శేష జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఒకప్పుడు పాత జీవితం లాగానే జీవిస్తానండి, పాత బ్రతికే బ్రతుకుతానండి, పాత ప్రవర్తనే అంటే ఎలాగా? మారాలి, బ్రతుకులో మార్పు ఉండాలి. ఒకప్పుడు నీ జీవితం వేరు, ఇప్పుడు వేరు. ఏంటంటే అయ్యా చావలసిన వాడిని దేవుడు బ్రతికించాడు, ఇది శేష జీవితం, ఇది శేష జీవితం దేవుడిచ్చింది. మరి ఈ శేష జీవితాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం? దేనికోసం మనం ఖర్చు పెడుతున్నాం? రోమాపత్రిక 11వ అధ్యాయం 5-6 వాక్యాలు మనం చూద్దాం. 11వ అధ్యాయం. అలాగే అప్పటి కాలమందు కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మిగిలి ఉన్న శేషం కృప వల్లే. కృపే మనల్ని కాపాడుతుంది, కృపే మనకి కాపుదలగా నిలబడింది. ఈరోజు నువ్వు గడిపే జీవితం శేష జీవితం. ఈ జీవితం నీది కాదు, ఇది కాదు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహామా నువ్వు ఎక్కడున్నావు అక్కడి నుంచి ఆ స్థలం విడిచిపెట్టురా. అబ్రహాము ఒక్కడే వచ్చాడా? అబ్రహాముతో పాటు ఇదిగో తనతో ఉన్నవాడు లోతును కూడా వెంట పెట్టుకొచ్చాడు.
ఈరోజు మనం చూస్తే కొన్ని మాటలు, ఇదిగో ఆ కల్దీయా దేశము నుండి, ఆ దేశము నుండి ఎందుకు వచ్చారు లోతు? అక్కడ దేశము నుండి దేవుడు నడిపించాడు కదా, పాలు తేనెలు ప్రవహించు చోటుకి నడిపించాడుగా. నడిపించినప్పుడు ఈ జీవితం శేష జీవితం. ఒక మాటలో చెప్పాలంటే, అక్కడ మీరుంటే ఎప్పుడో చనిపోవాల్సిన వారు, అక్కడ మీకు బ్రతుకు లేదు, కానీ దేవుడు మిమ్మల్ని నడిపించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూస్తే మనకి చక్కగా అర్థమవుతుంది. 12వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము గారితో వెళ్ళగలదు. దేవుని పిలుపు మేరకే ప్రయాణమయ్యారు. ఎవరెవరు అంటే 13వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా ఉంటుంది చక్కటి మాటలు. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తుల నుండి నెగీబునకు వెళ్ళాను. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్ను వెంట పెట్టుకునే వెళ్ళాడుగా, నిన్ను విడిచిపెట్టలేదు. ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ కానానుకు కూడా నిన్ను వెంట పెట్టుకునే వెళ్ళాడు. కానీ నువ్వెందుకు సొదొమకు వెళ్ళావు? సొదొమలో పాపం ఉంది, సొదొమలో వ్యభిచారం ఉంది, సొదొమలో విగ్రహారాధన ఉంది. లోతు, నువ్వు గడపవలసిన శేష జీవితాన్ని, ఎదుగో అక్కడేదో వజ్రాలు ఉన్నాయని, అందంగా ఉందని, ఆస్తి ఉందని, ఏదో కూడబెట్టుకుందామని వెళ్ళావు. నీ శేష జీవితాన్ని వృధాపరుచుకున్నావు. దేవుడిచ్చిన అవకాశం ఇది. అబ్రహాము కానానులో నివసించెను, లోతు ఆ మైదానమందున్న పట్టణములో ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర గుడారము వేసుకున్నాడు. 13-12 కనపడింది. అబ్రహామేమో కానానులో ఉన్నాడు, లోతేమో సొదొమకు వెళ్ళి గుడారం వేసుకున్నాడు. నేనంటాను, దేవుడిచ్చిన శేష జీవితం ఇది, ఆయన అనుగ్రహించిన జీవితం ఇది. అబ్రహాము ఎలా గడిపాడు, లోతు ఎలా గడిపాడు? అబ్రహాము కానానులో ఉన్నాడు, అబ్రహాము కానానులో నివసించాడు. అబ్రహాము సంతానం అంతకంతకు వర్ధిల్లింది. అబ్రహాము దీవించబడ్డాడు. వృద్ధాప్యంలో కూడా తన భార్య గర్భవతి అయింది, కుమారులను కంది, ఆ కుమారులు దీవించబడ్డారు. లోతు, మరి నీ కుమారు లేరయ్యా, నీ కుమార్తె లేరయ్యా, నీ భార్య ఏది? దేవుడిచ్చిన శేష జీవితాన్ని ఎలా గడిపావు? లోతు గురించి భక్తుడైన వాడు రాసిన మాటలు ఏంటంటే, లోతు నీతిమంతుడు. నువ్వు నీతిమంతుడివే. ఏది నీ నీతి? నువ్వు నీతిమంతుడివే. కానీ దేవుడిచ్చిన శేష జీవితాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు? లోతు భార్య పరిస్థితి ఏమైంది? వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారింది. భార్య లేదు. లోతు కుమార్తెల జీవితం ఏమైంది? అబ్రహామేమో విశ్వాసులకు తండ్రి అయ్యాడు, లోతేమో తన కుమార్తెల కుమారులకు తండ్రి అయ్యాడు. ఎంత పాపపు జీవితం! ఈరోజు నీ శేష జీవితాన్ని ఎలా గడుపుతున్నావు? అబ్రహాములాగా దీవించబడుతున్నావా? లోతులాగా జీవితం అంతా నాశనం చేసుకుంటున్నావా? మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత నీ శేష జీవితం
ఎలా గడుపుతున్నావు? లోతు ఇదిగో ఆ సొదొమలో ఏదో ధనం ఉందని, ఆ సొదొమ అందంగా ఉందని, అక్కడ ఏదో కూడబెట్టుకుందామని అక్కడికి వెళ్ళి గుడారం వేసావే. ఇదిగో అబ్రహాము గారు కానానులో గుడారం వేశారు. ఆయన అక్కడ నివసించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత మన శేష జీవితం ఎలా గడుపుతున్నాం? ఈరోజు ఒక్కసారి నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఎప్పుడు ఏ ప్రమాదంలో నువ్వు తప్పించబడలేదా? ఎప్పుడు ఏ యాక్సిడెంట్ నువ్వు తప్పించబడలేదా? ఒక్క మాటలో చెప్పాలంటే కరోనాలో చావలసిందానివి నువ్వు. దేవుడు బ్రతికిచ్చాడు. భయంకరమైన విషసర్పం కాటేసినప్పుడు చావలసిన దానివి, బ్రతికేవు. ఇది నీ శేష జీవితం. ఇది నీ శేష జీవితం. మరి ఈ జీవితాన్ని వృధాపరుచుకుంటున్నావా? దేవుని కోసం బ్రతుకుతున్నావా? చూడు లోతు బ్రతికి ఎలా మారింది, అబ్రహాం జీవితం ఎలా ఉంది, శేష జీవితం ఎలా అనుభవిస్తున్నా? మిగిలి ఉన్న జీవితం ఇది నీది. ఈ జీవితం నీది కాదు. ఇంక ఎంతకాలం ఈ మిగిలి ఉన్న జీవితంలో కక్షలు, క్రోధాలు, కోపాలు, ఈ మిగిలి ఉన్న జీవితంలో ఇంకెంతకాలం ఆస్తులు సంపాదించుకోవటాలు? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మిగిలి ఉన్న జీవితం కుటుంబం ఉంది. కుటుంబం కోసం ఒక 40% నీ కుటుంబం కోసం ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన 60% దేవుని కోసం బ్రతకాలి. అలా బ్రతికాడు కనుకే అబ్రహాము గారు దీవించబడ్డారు, నీతి మంత్రుడిగా ఎంచబడ్డాడు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు, మన జీవన విధానంలో గత దినాల్లో నువ్వు చెప్పిన సాక్ష్యం నీకు జ్ఞాపకం రావట్లేదా? అయ్యా చావలసిన దాన్ని, అయ్యా చావలసిన వాడిని బ్రతికావా? ఇది శేష జీవితం. కరోనా టైంలో ఎంతమంది చనిపోయినా కానీ నువ్వు చావకుండా బ్రతికావు అంటే ఇది శేష జీవితమేగా, ఇది మిగిలి ఉన్న జీవితమేగా. మరి ఈ జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? ఇంకా నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ వ్యవసాయం, నీ వ్యాపారం అని పరిగెడుతున్నావా? ఒకసారి ఆలోచించు.